you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Jalamaharantikia. Thank you, Lord. Thank you, Father. Okay. Praise the Lord. నిద్రిస్తున్న వారందరూ ఒక్కసారి చేతులు ఎత్తుతారా? వెనుకల ఇద్దరు ముగ్గురు నిద్రిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. కెమెరా. దేవునిలో ఆనందిస్తున్న వారు ఒక్కసారి చేతులు ఎత్తుతారా? హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు నిజం చెప్పండి. ఇప్పుడు చెప్పండి నిజం. How many of you are happy in His presence? Amen. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన వాక్యం వింటూ వింటూ మధ్యలో పడుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, ఎవరు సిద్ధంగా లేరా? అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. జెర్మియా చాప్టర్ 31 వర్సెస్ 32. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. ఓకే, చాలు. మళ్ళీ అదే అంతవరకు చదువు. అది ఐగుప్తులో నుండి వారిని చాలు. Read it in English. Read it in English. 31, 32. Jeremiah chapter 31 verses 32. Kirala mahante sakopra. Not according to the covenant that I made with their fathers. Jeremiah 31, 32. Okay. I took them. So he took them by his own hand. Hallelujah. చదువు తెలుగులో. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను ఎవరిని? ఇజ్రాయేలు ప్రజలని రప్పించుటకై నేను వాళ్ళ చెయ్యి పట్టుకొనునా దినమున. చాలు. ఆయన మన చెయ్యి పట్టుకొనున్నాడు. హల్లెలూయా. టుడేస్ టాపిక్, హీస్ క్యాచింగ్ అవర్ హ్యాండ్, హీస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్. హల్లెలూయా. ఆయన మన చెయ్యిని పట్టుకొనున్నాడు. ఆమేన్. ఎంతమంది మీ చెయ్యిని ఇస్తారు? నిజం చెప్పండి. నా చెయ్యికి ఇప్పుడే మేకప్ చేసుకొని వచ్చాను, నేను ఇవ్వలేను అనగలరు? హల్లెలూయా. How many of you are holding? How many of you are ready to give your hand to Jesus? Thank you, Lord. Sharabahandi kiryalamandes. మరలా చదువు. అయినా ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై
ఆహా, నేను వారి చెయ్యి చాలు చాలు. ఇది ఇప్పుడు ఈ వాక్యము, ఈ మాట ఎప్పుడో జరిగింది. ఎప్పుడో జరిగిన సంభవాన్ని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు? 4000 years బ్యాక్, 4000 సంవత్సరాలు వెనుక, 4000 years బ్యాక్ ఏమైందంట? ఐగుప్తు దేశముల నుండి ఇజ్రాయెల్ ప్రజలను రప్పించుటకు నేను వాళ్ళ చెయ్యిని పట్టుకొని ఉన్నాను. ఐఎమ్ హోల్డింగ్ their hands to bring them out of the bondage. Hallelujah. Today God is holding your hand today to bring you out of your situation, to bring you out of your bondage, to bring you out of your curse, to bring you out of your things what you couldn't handle. The situation might be worse, but the Lord is catching your hand, says the word. Hallelujah. Hallelujah. చూడండి, ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు బానిసంగా బ్రతుకుతున్నారు. ఓకే, కానీ ఆయన ఏమంటున్నాడంటే ఐ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హోల్డింగ్ ఇట్. నువ్వు బానిసంగా బతుకు, నీ జీవితము మోసపోయినా, నీ జీవితము నీకు సూటబుల్గా ఉండకపోయినా, దేవుని హస్తము నేను బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమేన్. షరబహాంతికి అలమాంతస్. బాగా గమనించాలి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి అలవాటు ఉంటుంది, మాట్లాడుతూ భుజం మీద చేయి వేయడం, చేతులు పట్టుకోవడం. రైట్? అయితే ఒక మనిషి అన్నాడంట ఆ ఫ్రెండ్తో, అరే నువ్వు నా భుజం మీద చేయడం నాకు ఇష్టం లేదురా, నువ్వు భుజం మీద చేయకు. అయితే ఈ మనిషి అంటాడంట, ఏంట్రా నువ్వు, నాకు అలవాటు అయిపోయింది, అలా ఏం చేయమంటావు? నీ భుజం మీద చేయడము నాకు అలవాటు అయిపోయింది, ఏం చేయమంటావు? ఐఎమ్ హ్యాబిచువేటెడ్. అయితే పర్లేదురా, నువ్వు అట్లా వేయకు, నాకు ఇరిటేషన్ అవుతుంది, నువ్వు చెయ్యి వేయద్దు. ఇప్పుడు దేవుడు నీ చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. ఎంతమందికి ఇరిటేషన్ అవుతుంది? నన్ను పట్టుకోద్దంటారా? You will eagerly wait for the Lord to hold your hand. Hallelujah. Eagerly wait for the Lord to hold your hand. Why? Sharabande kirialamanda. Because he's not only your friend, he's your everything. He knows what to do at what time. At right time, he's going to bring you out from the situation. Amen. Hallelujah. అర్థమవుతుందా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనం. చూడండి, ఇప్పుడు యేసయ్య ఆ మనిషి భుజం మీద చేయి వేసే మనిషికి ఎలా అయితే అలవాటు ఉందో, మన యేసయ్య కూడా అలాంటి అలవాటు ఉందట, చేయి పట్టే అలవాటు. బైబిల్లో చాలా చోటు ఉంటుంది, ఆయన నీ చేయి పట్టి నడుపుదును అని చాలా చోటు ఉంది, ఆయన నీ చేయి పట్టుకుంటున్నాడు అని. ఐజయా 41:13, 14-13. నీ దేవుడైనా భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? నీకు నేను సహాయము చేసేదను, తర్వాత నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కనిపిస్తుందా?
పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుందా? కానీ కానీ ఆయన వాగ్దానం చేసి చెప్తున్నాడు, యెహోవా, చదువు, నీ దేవుడైన యెహోవానైన నేను, నీ దేవుడైన యెహోవానైన నేను, డు నాట్ I am your Lord thy God who is holding your hand. హల్లెలూయా. నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నాను. ఎందుకు? సినిమాకి పోక, పార్కులకు పోనిక, ఎందుకు పట్టుకొని ఉన్నాడు? వై ఈజ్ హీ హోల్డింగ్ యువర్ హ్యాండ్? టు ప్లే క్రికెట్, టు ప్లే గేమ్స్? చెప్పాలి. ఎంతమందితో ఆడుతున్నాడు గేమ్? దేవుని ప్రేమ చూపించడానికి కాదు, నిన్ను ఆ సమస్య నుండి బయటికి తీసుకోవడానికి. హల్లెలూయా. నిన్ను ఆ ఒక కష్టం నుండి, ఆ ఒక బాధ నుండి బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ పెయిన్, ఐ డోంట్ నో వాట్ యువర్ గోయింగ్ త్రూ, బట్ ద లార్డ్ ఈస్ బ్రింగింగ్ యూ అవుట్. ద లార్డ్ ఈస్ బ్రింగింగ్ యూ అవుట్. హీ హాస్ ఆల్రెడీ హోల్డెన్ యువర్ హ్యాండ్. హీ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. హల్లెలూయా. అది మనకు కనిపించదు. ఈ సృష్టి ఎలా అయితే సృష్టించబడిందో, ఎలా అయితే మనం నమ్ముతున్నామో, చూడకుండా అక్కడ మనం లేము. సూర్యుడిని చేసినప్పుడు నేను లేనాడ, చంద్రుడిని చేసినప్పుడు మీరు లేరు, భూమిని తయారు చేసినప్పుడు ఎవరు లేరు. బట్ నమ్ముతున్నారుగా. ఎవరు చేశారని నమ్ముతున్నారు? యేసే చేశారని నమ్మినప్పుడు వాక్యం ఏమంటుందంటే, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాను. అది కూడా నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. No matter what, his hand is holding you. హల్లెలూయా. ఆయన కుడి చెయ్యి, నీ కుడి చెయ్యిని పట్టుకొని ఉందంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, తండ్రి కుమారుడు స్నానం చేసుకుంటున్నాడు. అయితే బాబు అన్నాడంట, డాడీ నాకు కూడా స్నానం చేపి అన్నాడు. సరే, సరదాగా స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా ఈయన ఆ టబ్బు పైకి ఎక్కి కూర్చున్నాడట. అయితే తండ్రి అడుగుతున్నాడు, ఏమైందిరా? కిందికి రా, స్నానం చేయాలిగా, కిందికి రా. ఒక్క మాట చెప్తలేడు. ఇప్పుడు వరకు బాగానే ఉన్నావుగా, ఏమైంది? కప్ప ఉంది అక్కడ, అందుకే భయమేస్తుంది నాకు. అదే రోజు ఆ కుర్రాడు మాట్లాడిన మాటలు ఏంటంటే, డాడీ, చెట్టు మీద కోతుండే, ఒక రాయి తీసుకొని కొట్టాను డాడీ, కోతి చచ్చిపోయింది. పామును కూడా చంపేశాను ఇవాళనే, కానీ కప్పకు భయపడుతున్నాను. పెద్ద మాటలు అప్పటికి, నేను పాముని చంపాను, నేను కోతిని చంపాను, కానీ కప్పకు భయపడుతున్నాడు. కప్పరా అంటే ఇప్పుడు తండ్రికి కూడా కప్ప భయం. కప్పకు భయపడుతున్నాడు, ఇద్దరు భయపడుతున్నారు. ఇప్పుడు తండ్రి కొడుకుకు చెప్పుకోలేడు, నాకు కూడా కప్ప భయం అని. అయితే ఏదోలా ఆ కప్పను తరిమి వీళ్ళు బయటికి వచ్చేసారు. ఆ కప్పను తరిమి బయటికి వచ్చేసారు. ఇప్పుడు ఈ తండ్రి సహాయము చేయాలంటే ఏం చేయాలి? సహాయము చేయాలంటే ఏం చేయాలి? కుమారుడు భయపడుతున్నాడు, ఇటు తండ్రి కూడా భయపడుతున్నాడు. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి భయపడితే. తండ్రికి భయం లేకపోతే అది ఏమి చేయదురా, నేనున్నానుగా అంటాడు. నేనున్నానుగా, అది నేను ఏం చేయదురా అంటాడు. ఇప్పుడు తండ్రికే భయం వేస్తే నేను లేనంటాడా? కానీ అదే మన తండ్రి ఏమంటున్నాడు తెలుసా? భయపడకుము, నేనున్నాను. రీడ్, చదువు. నీ దేవుడనైనా యెహోవాకు నేను, భయపడకుము, నేను నీకు. But God says, don't be afraid, don't be scared, I'm helping you, I'm bringing you out. Don't be afraid,
I'm holding your hand. Hallelujah. Holding my hand to do what? To bring me out of my situation, to bring me out of my pain, to bring me out of my problems, to bring me out of my trouble, to bring me out of my critical condition or situation, whatever it is. He's holding your hand today. Hallelujah. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Philippians chapter 4 verse 6. Philippians 4:6. దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపము చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములో దేవునికి be careful for nothing but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. Read it once again. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your request be made. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? దేని గురించి గాని ప్రతి విషయములో ఒకవేళ నిజంగా మీరు గనుక దేవుని సంబంధి అయితే, ఇఫ్ యు ఆర్ రియలీ గాడ్స్ పీపుల్, దెన్ వై ఆర్ యు వరీడ్? ఒకవేళ నిజంగా మీకు యేసుక్రీస్తు గురించి తెలిస్తే మీరు ఎందుకు చింతిస్తున్నారు? వాక్యము అబద్ధము కాదు, వాక్యము నిజము. కానీ అదే వాక్యం ఏమంటుందంటే దేని గురించి దాంట్లో ప్రత్యేకంగా పర్టిక్యులర్లీ ఇట్ ఇస్ నాట్ మెన్షన్ దట్ డోంట్ వరీ ఫర్ ఫైనాన్స్, డోంట్ వరీ ఫర్ పెయిన్, రెస్ట్ యు వరీ ఫర్ ఎవ్రీథింగ్. ఈ నొప్పి, ఈ బాధ, దీని గురించి చింతించొద్దు, కానీ వేరే విషయంలో చింతించు అని చెప్తున్నాడా? అది ఏ విషయమైనా, అది ఎలాంటి విషయమైనా, అది ఎలాంటి కష్టమైనా చింతించొద్దు. కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది మీకు తెలియదేమో. ప్రార్థన చేస్తే అదేమంటారు, కింద బేస్మెంట్ అంటారు కదా, బేస్మెంట్ ఏమంటారు దాన్ని? పునాదులు కదులుతాయంట. ప్రార్థన చేస్తాం, పునాదులు కదులుతాయి. బేస్మెంట్ విల్ బి షేకెన్ వెన్ యూ ప్రే. మనం అనుకున్న ప్రార్థన చేశానులే, అది మీకు సింపుల్. బట్ ద సేమ్ ప్రేయర్ వాట్ యు హావ్ ప్రేడ్ ఇస్ నాట్ సింపుల్ టువర్డ్స్ గాడ్. గాడ్ టేక్స్ ఇట్ వెరీ సీరియస్. దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మనము అనుకుంటామా ప్రార్థనలే కదా, ప్రార్థననే కదా. బట్ ప్రేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Prayer is very very important. When you pray, the basements are shaken. నీకు తెలియకుండానే పనులు జరిగిపోతాయి అన్నోయింగ్లీ. కానీ నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో చింతించకుండా ప్రార్థన చేయాలి. ఒకవేళ మీకు ₹1,00,00,000 అప్పు ఉందనుకోండి, 1 crore డెబ్, ₹1,00,00,000 అప్పు ఉంది. అప్పులోడు రోజు వచ్చి అప్పు ఎప్పుడు ఇస్తావయ్యా అని నేను టార్చర్ పెడుతున్నాడు అనుకోండి. ప్రభువా నాకు సొంత ఇల్లు ఇస్తారని ప్రార్థన చేస్తారా? ₹1,00,00,000 అప్పు పెట్టుకొని, ₹1,00,00,000 అప్పు ఉంది, అయ్యా నాకు సొంత ఇల్లు, మంచి పెద్ద 4-5 బెడ్రూమ్స్ ఉండాలయ్యా, అలాంటి ఇల్లు అని ప్రార్థన చేస్తారా?
అసలు ప్రార్థన చేస్తారా ఆ టైంలో? ఇరిటేషన్ వచ్చేస్తుంది. చింత ఏం చేస్తుంది? నేను డైవర్ట్ చేస్తుంది, నీ మైండ్ని మార్చేస్తుంది. నేను ఎటువైపు ఉన్నావో అటువైపు నుండి నేను ఈ యొక్క బ్లాక్ సైడ్ అంటే డార్క్ సిచ్యువేషన్లో నేను లాగేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన కన్నా ఎక్కువ చింతపడుతున్నావు. అందుకే అంటున్నాడు చింతపడొద్దు, చింతించుకు. కానీ ఆ చింత టైంలో నువ్వు ప్రార్థన చేయి, ఈ ప్రార్థన విజ్ఞాపన చేయి కృతజ్ఞతతో. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎవరైనా థ్యాంక్ యూ అంటారా? బట్ గాడ్ ఈస్ వాంటింగ్ ఫ్రమ్ యూ, జస్ట్ గివ్ మీ థ్యాంక్స్. యూ జస్ట్ సీ వాట్ ఐమ్ గోనా డూ. నీకు తెలీదు, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఏం చేయగలుగుతానో నీకు తెలీదు. కానీ తెలియకుండా నువ్వు ప్రార్థన చేయి, పర్వాలేదు. నువ్వు ప్రార్థన చేస్తే నా కార్యాలు మొదలవుతాయి. When you pray, my miracles take place in your life. Hallelujah. When you pray, miracles are already started. When you say in the name of Jesus, something is shaking now. Hallelujah. In the name of Jesus, in the name of, the basement is already started shaking only by taking his name. ఆయన నామము హల్లెలూయా, ఆయన నామము తీయగానే బేస్మెంట్ కదలడం షాక్ అవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే కూలిపోతుంది. యేసయ్యా నీకు వందనాలనో కదిలింది, యేసు నామంలో ఆమేన్ అన్నావా కూలిపోయింది. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? ఏ విషయంలో చింత ఎందుకు? చింత ఏం చేస్తుంది నిన్ను? చంపేస్తుంది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. జెర్మియా చాప్టర్ 30 verse 17. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. 30:17 అదేనా? చివరి వచనం చదువు. అయితే నేను నీకు నీ గాయములను మాన్పెదను. ఒక్క నిమిషం. ఒకవేళ మీరు అనొచ్చు, నేను బాగానే ఉన్నానుగా, నేను ఆరోగ్యంగానే ఉన్నానుగా, నాకెందుకు? నేను బాగానే ఉన్నానుగా. చదువు, ఆ వచనం చదువు. అయితే నేను నీకు ఎందుకు కలుగజేస్తావు? నేను బాగానే ఉన్నానుగా. బాగాలేనప్పుడు కలుగజేస్తే అది మంచిది. ఇప్పుడు ఇక్కడ అందరు బాగున్నారని కాదు, ఓకే? కొంతమంది నిజంగా ఆ మిరకల్ సీక్ చేసి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటే కొంతమంది నిజంగా మంచి ఆరోగ్యము కలిగజేయాలి దేవుడు అని కోరుతున్నారేమో. ప్రభువా, నా ఆరోగ్యం బాగాలేదు ప్రభువా, నాకు మంచి ఆరోగ్యాన్ని కలిగజేస్తావు, ఇది నీ వాక్యం మాట్లాడుతూ కొంతమంది తీసుకోవచ్చు. కొంతమంది నా ఆరోగ్యం బాగానే ఉందిగా, నాకెందుకు అని అనుకోవచ్చు, రైట్? నెక్స్ట్ ఏమని ఉంది అక్కడ? నీ గాయములను, గాయం ఉంటేనే కదా మాన్పేది. గాయం ఉంటే ప్రభువా, గాయం లేని మాటలు ఇది. Sometimes when we prophesy, I see people speaking against the prophecy. When I prophesy, people say, I see things very deeply, and when I am sure about that, when I am sure about the prophecy, I say, no sister, I'm very 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 much sure that God was showing me. కాదు బ్రదర్, అలా ఉండదు.
బట్ మేబీ సంథింగ్ ఇస్ రిలేటెడ్, సంథింగ్ ఇస్ కనెక్టెడ్. ఏదో కనెక్ట్ అయి ఉంది, ఏదో రిలేటెడ్, సంథింగ్ ఇస్ రిలేటెడ్, సంథింగ్ ఇస్ కనెక్టెడ్. బట్ లేటర్ దే విల్ అండర్స్టాండ్, లేటర్ దే విల్ అండర్స్టాండ్, లేటర్. నేను కుక్కు వాళ్ళ మదర్ ఇన్ లా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏ ఆల్ఫబెట్ కనిపించింది. ఆంటీ నాకు ఏ ఆల్ఫబెట్ ఏం లేదే అన్నారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుక మనమడు పేరు ఆస్టిన్ అంట. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ. సో ఇట్ ఇస్ సంథింగ్ రిలేటెడ్. when God shows it is something related. ఇక్కడ అదే అంటున్నాడు, నీ గాయములను నేను మాన్పేదను. నా గాయం ఉంటేగా అంటే ఏ గాయముల గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు? నీ శరీరానికి ఉన్న ఆరోగ్యం గురించి కాదు, నీ పై ఉన్న గాయముల గురించి మాట్లాడతలేడు. నీ లోపల ఉన్న గాయాలు ఎవరికైనా తెలుసా? నీ హృదయములు ఉన్న గాయాలు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. సరే, పైన గాయం ఉంటే ఏమైంది నీకు ఇక్కడ తెలుస్తుంది, చూస్తున్నాం కాబట్టి మనం చెప్తున్నాము. లోపలున్న గాయము ఓన్లీ గాడ్ నోస్. అండ్ గాడ్ సేస్, అదే గాయము నేను మాన్పుతాను. I make sure that everything will be okay within you. Read it in English. Jeremiah 30:17. Last words. I will restore health unto thee, and I will heal thee of thy wounds, says the Lord, because okay. చూడండి, ఒక మనిషి బాగానే తింటున్నాడు, చికెనో మటనో మరి ఏదేదో బాగానే తింటున్నాడు, 3 times 3 పూటలు బాగానే తింటున్నాడు. అయితే ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి గృహ కూడికకు వెళ్ళినప్పుడు ఆ మనిషిని చూసి షాక్ అయ్యి, బ్రదర్ ఏంటి మొన్నటి వరకు బాగానే ఉన్నారుగా, చిక్కిపోతున్నారేంటి అన్నప్పుడు ఆ మనిషి, నేను బాగానే ఉన్నానుగా బ్రదర్, నేను బాగానే తింటున్నాను, నాకేంటి? లోపల నుండి వాళ్ళ భార్య వస్తుంది, వైఫ్ వచ్చి, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, ఇతను రాత్రంతా నిద్రపోతలేడు, ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు, అడిగితే ఏం చెప్తలేడు, ఏమైందంటే ఏం కాలేదు అంటున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన వలన ఇలా తయారవుతున్నాడు, ఆ ఆలోచన వలన ఇలా చిక్కిపోతున్నాడు అయ్యగారు. అది ఏ ఆలోచనో తెలీదు. ఆ ఆలోచన వలన ఆరోగ్యము ఏమైపోతుంది? పాడైపోతుంది, క్షీణించిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఆరోగ్యాన్ని నీకు మంచి ఆరోగ్యము నేను ఇస్తాను, నీకు లోపలున్న గాయములను నేను మాన్పెదను. హల్లెలూయా. అలాగే దైవజనులతో పాటు ఒక మనిషి బాగానే ఉన్నాడు, లావుగా సైకిల్లో వెళ్తూ సడన్ గా కళ్ళు తిప్పి పడిపోయాడు. అయితే అందరూ లేపుతున్నారు, దైవజనులు లేపారు. ఏమైంది రమేష్, నీకు ఏమైంది? అయితే ఈ రమేష్ అనే వ్యక్తి అంటున్నాడంట, తెలీదయ్య గారు ఏమైందన్నో, తిన్నాను, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను, లంచ్ కూడా చేశాను, ఏమైంది? టెన్షన్ అయ్య గారు. ఏం టెన్షన్ రా నీకు? అప్పుల టెన్షన్. ఏం టెన్షన్? అప్పుల టెన్షన్. అయితే దైవజనుని అడుగుతున్నాడు, దేని వలన అప్పు చేశావు? మా ఆఫీసర్తో పోటీ పడ్డాను అయ్య గారు.
ఆయన బ్రాండెడ్ షూ వేస్తే ఆయన కన్నా మంచి షూ నేను వేయాలని నాకు ఒక థాట్. ఆయన కారు కొంటే ఆయన కన్నా మంచి కారు నేను కొనాలని ఒక థాట్. ప్రైడ్ కిల్లత్. ప్రైడ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. గర్వము, అహంకారము. ఆయన కారు కొన్నాడుగా, ఆయన కన్నా మంచి కారు కొంటాను. ఇప్పుడు ఈ కారు బాస్ ఏమో సంపాదించే పైసలతో కొంటున్నాడు, కానీ ఆయన కింద ఉన్న స్టాఫ్ అలానా రమేష్ బ్రదర్ ఏం చేస్తున్నాడంటే అప్పులు చేసి మరీ కొంటున్నాడు. ఎవరు అప్పు చేయమన్నాడు? దేని గురించి అప్పు చేసావు? నీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ చేయడానిక? ఆయన అంటాడు చింతించొద్దు. బట్ మనం ఏం చేస్తున్నాము? చింతన తెచ్చుకుంటున్నాం మన వలనే. టుడే I want to speak something. I'm done. I want to speak about some man of God's. I'm sorry, I don't want to take your name, but I want you to change, please. I want you to change. Prophecy is not good, not everything. Word of God is everything. దేవుని వాక్యమే అన్ని. ప్రవచనము కాదండి, ప్రవచనము కాదు. ప్రవచనకరమైన ఆత్మ ఉందా? ప్రవచించు, లేకపోతే ప్రవచించొద్దు. తప్పు ప్రవచించొద్దు. రాంగ్. దట్ ఈస్ డీమన్. నేను ఎంతో మందిని చూశాను నేను. అండ్ ఐమ్ ఆల్సో సీయింగ్. అభిషేకం ఇచ్చేది కూడా దేవుడు మాత్రమే. నా అభిషేకాన్ని చూసారా? నా ఫాలోవర్స్ చూసారా? నా అభిషేకం ఎంత గొప్పది తెలుసా? నేను అని ఎంతవరకు మాట్లాడతారు? నేను అన్నాడనే సాతాను కింద పడ్డాడు. నేను అన్నాడనే ఆయన కింద పడ్డాడు. మనకు అనుగ్రహించబడింది కేవలం దేవుని కృప వలనే. వీఆర్ నథింగ్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన లేనిది మనం లేము. ఈ కృపను ఆయన ఇచ్చాడు. కాబట్టి ఏ విషయమైనా, ఏ పని చేస్తున్నావో ఆయనకు మహిమ కలిగేలా చేయి ప్లీజ్. ఆయనకు మహిమ కలిగేలా చేయి. నీ ప్రవచనంలో కూడా ఆయన మహిమ పొందుకోవాలి. నీకు డబ్బు గురించి కాదు. మొన్న నేను నా స్టేటస్ కూడా పెట్టాను. డబ్బు కాదు ముఖ్యము, డబ్బు కాదు. దేవుని సేవ ఆశ ఉందిగా. ప్రభువా నన్ను సేవలో పిలుచుకో. డబ్బు కొరక? ప్రభువా నన్ను సేవలో పిలుచుకో ప్రభువా. ఎందుకు? డబ్బు సంపాదించాలి. ఎంత సంపాదిస్తావు? ఇస్తాడు దేవుడు. సంపాదించు. ఈ సంపాదన ఎప్పటి వరకు ఉంటుంది? శాంతి ఉందా? ఒక దైవజనులు ఉన్నారు, డబ్బులు సంపాదించారుగా. శాంతి ఉందా? సమాధానం ఉందా? శాంతి సమాధానం. దేవుడు ఉన్నాడా? డబ్బు ఉన్న చోట దేవుడు ఉండడు. డబ్బు అనే అహంకారం పడాలి కింద. ఇట్ ఈస్ అ డెవిల్. డబ్బు దేవుడు సృష్టించాడు, కానీ ఆ డబ్బును వాడి మన మైండ్ డైవర్ట్ చేసేది సాతాను. ఐఎమ్ టెలింగ్ యూ, నెవర్ గో బ్యాక్ ఆఫ్ మనీ ప్లీజ్. యవనస్తులారా, నన్ను చూస్తున్నారా? నేను గత 9 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తున్నాను. ఒకవేళ నేను డబ్బు మీద ఫోకస్ చేసి ఉంటే 1000 మంది నా దగ్గర ఉంటుండే. ఏదో ఆడిటోరియం కట్టి నేను సర్మన్సో మెసేజో చర్చ్ నేను కడుతుండే, పెద్ద చర్చ్ కట్టి నేను అక్కడ వాక్యం చెప్తుండేనేమో. బట్ మై ఫోకస్ ఇస్ నాట్ ఆన్ మనీ. ఇఫ్ యూర్ ఫోకసింగ్ ఆన్ మనీ, చేంజ్ యువర్ మైండ్. లేకపోతే చాలా పెద్ద దెబ్బ తింటారు. ఐఎమ్ వార్నింగ్, దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్. 2-3 రోజుల నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఫ్రమ్ 3-4 days గాడ్ ఇస్ స్పీకింగ్. రిమైన్ ఫెయిత్ఫుల్. సేవ అని పేరుకి సేవ చేయొద్దు. దేవుడు పిలుచుకుంటే సేవ చేయండి. ఇఫ్ గాడ్ హస్ నాట్ కాల్డ్ యూ, డోంట్ నెవర్. యూ డోంట్ నో. దేవుడితో ఆటలాడుతున్నారా మీరు? దేవుడితో ఆటలాడొచ్చా? కెన్ యూ ప్లే గేమ్స్ విత్ గాడ్? డూ యూ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ? ఏమవుతుంది? దేవుడు నన్ను రక్షించాడు. అలా నీ తప్పు చేస్తావా? రక్షించాడు, అలా చేస్తావా తప్పు? ఒక్కరోజు చేస్తున్నావు, 2 రోజులు చేస్తున్నావు, అలవాటు పడిపోయింది. రైట్. నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడెక్కడ దెబ్బ తింటావో నీకు తెలీదు. యూ డోంట్ నో వేర్ యూ విల్ ఫాల్. యూ డోంట్ నో వేర్ యూ విల్ రిసీవ్ ద హర్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, బీ కేర్ఫుల్.
దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ యూ. బీ కేర్ఫుల్. డబ్బు సంపాదించుకోవడానికి పరిచర్య చేస్తున్నారంటే మీరు అసలు సేవకులా? నిజంగా సంపాదించాలంటే సేవ మానేసి జాబ్ చేయండి. పరిచయం ఎందుకు? సంపాదించాలంటే మంచి ఉద్యోగం ఉందిగా, ఉద్యోగం చేయండి. దేవుని సేవలో ఇస్తాడు. అందరికి అవసరం ఉంది డబ్బు. ఇదిగో నాకు కూడా అవసరం. అలా నేను ప్రతి ఒక్కరి ఒక్క ప్రవచనానికి ఒక్క ప్రాఫెస్ చెప్పి నేను ప్రాఫెస్ ఇస్తాను, మీరు 5,000 ఇవ్వాలి, మీరు 10,000. ఏంటిది బిజినెసా? నాకు అర్థం కాదు. దాంట్లో మరి తప్పుల ప్రాఫెసీలు. మీకు ఇలా జరిగింది, మీకు అలా జరిగింది, మీరు ఇలా అయ్యారు. వాట్ నాన్ సెన్స్. ఇఫ్ యూ రియలీ సే ఇట్ ఇస్ గాడ్, దెన్ ప్రూవ్ ఇట్. And if you want to challenge me, then come. I'll show you what is the true prophecy. నిజంగా మీకు ప్రవచనం అనేది ఏంటి తెలుసుకోవాలంటే నా దగ్గర రండి. I'll prophesy to you ఫ్రీగా. I don't want to charge anything. Freely. Bible says freely you receive, freely you give. ఉచితంగా పొంది ఉన్న ఉచితంగా ఇవ్వు. ఏంటి చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు ఉచితంగా? ఎందుకంటే ఉచితంగా ఆయన దగ్గర నుండి పొందున్నావు కాబట్టి నా ప్రజలకు కూడా ఉచితం. నీకు ఇచ్చిన దేవుడు ఆయనకు కూడా ఇస్తాడుగా. మరి ఆయనలో ఆపరేట్ అవ్వాలి కదా. ఆపరేట్ అవ్వాలంటే నువ్వు ఆయనకు నేర్పియాలిగా. దానికి ఒక 20,000, దానికి ఒక 15,000, దానికి ఒక 10,000 నేను నేర్పిస్తున్నానుగా. అరే నేను చెప్తున్నాను, నాకు అర్థం కాదు. మనిషి నువ్వు ప్రవచిస్తున్నావా, దేవుడు ఆ మనిషిని ఇచ్చేలా చేస్తాడు తప్పకుండా. నా సాక్ష్యం నేను పంచుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో ఆల్ ఆఫ్ సడన్ నన్ను దేవుడు చెన్నైకి తీసుకెళ్ళిపోయాడు. ఐ వెంట్ టు చెన్నై, వేలూరు. అయితే నేను దేవునితో చెప్తున్నాను, ప్రభువా నాకు ఒక 20,000 ఆఫరింగ్ వస్తే బాగుంటుంది ప్రభువా. ఎవరికి చెప్తున్నాను? దేవునికి. చెప్పానో లేదో అదే రోజు 20,000 వచ్చేసింది ఆఫరింగ్. మనసు మారింది. ప్రభువా 20 కాదు, ఇంకొక 30, కంప్లీట్గా రౌండ్ ఫిగర్ 50 ప్రభువా. 20 వచ్చేసింది ఒకటే రోజులో. 50 రావాలి ప్రభువా రౌండ్ ఫిగర్. టు బిలీవ్ ఆర్ నాట్, విత్ ఇన్ 2-3 days 50 అయిపోయింది రౌండ్ ఫిగర్. 50,000. వెన్ యు ఆర్ జెన్యూన్, నువ్వు నిజమైన సేవ చేస్తున్నావా, నీ తండ్రిని అడుగు, ఇస్తాడు. నీ దేవుణ్ణి అడుగు, ఇస్తాడు. నువ్వు ఇంత ఇవ్వాలి. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే డిమాండ్లో. నువ్వు ఇస్తేనే సంఘానికి రావాలి. లేకపోతే నువ్వు ఇవ్వకపోతే సాతాను నిన్ను పీడిస్తుంది. నీకు యాక్సిడెంట్ అవుతుంది. నేను సాతాను చంపాలని చూస్తున్నాడు నాకు ఇవ్వకపోతే. వాట్ నాన్ సెన్స్ మ్యాన్. A prophecy should edify people. Come on, I'm telling you. Change yourself. Change your mind. Change your heart. Try to do a true ministry. If you're trying to do true ministry, 10 సంవత్సరాలు అవుతుందో, 15 సంవత్సరాలు అవుతుందో, from now till 20 years, after 20 years, you see yourself where you will be. ఇప్పుడు నుండి ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత నిజమైన సేవ చేస్తే నువ్వు పరిశీలించుకో, నువ్వు ఎక్కడ ఉంటావని. గాడ్ విల్ బ్లెస్ యూ. అబ్రహాంని ఆశీర్వదించలేదా? యాకోబును ఆశీర్వదించలేదా? ఇస్సాకుని ఆశీర్వదించలేదు. ఎందుకు? వాళ్ళ అలానే అక్రమ సొమ్ములు దోచుకున్నారా? ఇదిగో నేను నిన్ను సేవలు నడిపిస్తాను, నాకు ఇంత ఇవ్వన్నాడా? ఎక్కడుందండి బైబుల్లో? నాకు అర్థం కాదు. తీసుకోండి డబ్బులు, డైరెక్ట్ అడగండి. మా మినిస్ట్రీకి కావాలి, మాకు దీనికి కావాలంటే మీరు ఇప్పియండి. మాకు డబ్బు ఇవ్వద్దు, ఇప్పియండి. సంఘానికి కావాలి. పౌలు అడిగినట్టు, పౌల్ సెడ్, డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందరు కలిసి ఒక చెయ్యేసి సంఘాన్ని కడదాం అని పౌలు అన్నారు. కానీ ఇక్కడ సంఘం కట్టడం కాదు. మా ఆవిడకి నేను 20,000 చీర కొనాలి అంటే ఒక బకరాన్ని బట్టి ఆయనకు ప్రాఫెస్ చేసి 20,000 నేను తీసుకోవాలి. వాట్ నాన్ సెన్స్ మ్యాన్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. వరల్డ్లీ లైఫ్కి ఒక విశ్వాసిని మారుస్తున్నారా? రేపటికి ఆ విశ్వాసి మనసు మారి నాకు యేసు వద్దు, ఎవరు వద్దు అంటే అప్పుడు నీకు తెలుస్తుంది.
ఐఎమ్ సారీ. ప్లీజ్ చేంజ్ యువర్ హార్ట్. ప్లీజ్ యవనస్తులారా, ఈ దొంగ సేవకుల్ని చూసి మారొద్దు ప్లీజ్. వీళ్ళు సేవకులు గారు. దే ఆర్ నాట్ కాల్డ్ బై గాడ్. వాళ్ళు పిలువబడలేరు. దే ఆర్ నాట్ కాల్డ్. ఒక్కసారి ఆ వచనం చెప్పండి. మాథ్యూ చాప్టర్ 7 or 15. 7:15. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. కమ్ ఆన్ మ్యాన్. ద లార్డ్, దేవుడు హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త అబద్ధ ఏంటంట? ఓకే. వారు వాళ్ళు సేవకులుగా వస్తారంట మీ యొద్దకు. మేము సేవ చేస్తున్నామండి, మేము పరిశుద్ధులమండి, మేము అదండి, మేము ఇదండి, మీ కొరకు ప్రార్థన చేస్తామండి. గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు, కానీ లోపల వాళ్ళు ఏంటంట? ఇప్పుడు వాళ్ళు క్రూరమైన తోడేలని తెలవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానము, డిసర్న్మెంట్ స్పిరిట్. నీలో డిసర్న్మెంట్ స్పిరిట్ కనుక ఉంటే నువ్వు డైరెక్ట్గా పట్టేస్తావు వాళ్ళు ఎవరో. ఎందుకంటే బైబుల్ కొన్ని విషయము మనకు నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది అంటే, వాళ్ళ ఫలాల్ని బట్టి నువ్వు తెలుసుకుంటావు. You will know them by their fruits. If something is wrong in the fruits, then that man is not right. There is something wrong. ఏమనుంది చదువు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మాలు వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వాళ్ళు తోడేలు కాదు, క్రూరమైన తోడేలు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారి ఫలం వలన. ఒకవేళ ఫలము తెలుసుకొని కూడా మాకు ఇక్కడే కంఫర్టబుల్గా ఉందంటే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉండండి. మాకు కంఫర్టబుల్గా ఉందండి, ఆయన మా గురించి మాట్లాడేది నీ గురించి కాదు, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. మాకు మంచిగా అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే, మా గురించే వాక్యము మాకే చెప్పినట్టుంది. అబ్బా, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Be aware of false prophets which come to you. Look, which comes to you. అక్కడ షెపర్డ్ అని చెప్తలేరు. గొర్రెల చర్మము, గొర్రెల కాపరి చర్మం అని లేదు. గొర్రెలు వేరే, కాపరి వేరే. కాపరి ఎవరు? నడిపించేవారు. అబద్ధ ప్రవక్తలు ఎవరు? కాపరులు గారు. గొర్రెలు విశ్వాసులు, బిలీవర్స్, not man or woman of God. Be careful. If you don't have ministry, don't act smart. You are caught. And in my spirit from past 3 days, as I've been praying, నాకు ఎలాంటి విషయాలు దేవుడు నాతో మాట్లాడాడంటే, ఐఎమ్ షాక్డ్. But I will never speak that. I will never speak out. I'm shocked. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. I'm shocked. దేవుడు చూపించాడు నాకు కొన్ని విషయాలు. Oh my God. I pray to God in the name of Jesus. If it is you, please change. God loves you so much. If it is you, please change. God loves you so much, and God is ready to give whatever you want. Please remain humble. ఇదొక్కటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. Never play with God. Never
ప్రాఫెసీ అంటే ఏముందండి ప్రాఫెసీలో? ప్రాఫెసీ గిఫ్ట్ కావాలి. ఏం చేసుకుంటారు? డబ్బులు సంపాదించుకుంటారా? యాక్చువల్లీ గిఫ్ట్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి చూపించుకోవడానికి, దేవుని మహిమపరచబడాలి. నువ్వు కాదు, నీ బ్యాంకు కాదు. ప్రాఫెసీ అని ఆ ప్రాఫెసీలో ఎంత తప్పులు మాట్లాడుతున్నారో ఒకటి చెప్తాను వినండి. ఒకవేళ మీలో ఒకవేళ ఎవరైనా అలా ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ, లిసన్ కేర్ఫుల్లీ. నన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో, మీకు తెలీదు. యూ డోంట్ నో అబౌట్ మీ. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో ఏంటో అనేది ప్రతిదీ నాకు తెలిసిపోతుంది. కాబట్టి మన మినిస్ట్రీలో చెప్తున్నాను ఓపెన్గా, I'll speak it later after this life, because I don't want the name of the Lord to be spoiled. Never. నిజమైన సేవ చేద్దామండి. ఎందుకండి ఇదంతా? దేవుడు తప్పకుండా ఇస్తాడు మనకు. God will give us. నిజమైన సేవ చేద్దాం. We'll do a genuine ministry. Why do you want to run back of money? God says, follow me and everything shall follow you. నన్ను వెంబడించండి, ప్రతిదీ నీ వెనక పరిగెత్తుకుని వస్తుంది. వాటిని వెంబడిస్తే నేను రానుగా. తర్వాత అవి నిన్ను ముంచేస్తుందిగా. తర్వాత నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావుగా. అప్పుడు నువ్వు నరకంలో ఉంటావుగా. People think I am saved by His grace, but they don't know the truth. అవును, రక్షింపబడ్డాం. అట్లాని నీ రక్షణ దొంగలించలేడా సాతాను? Be careful for nothing. ఎందుకంటున్నాడు be careful for nothing but pray. చింతించొద్దు అని వదిలేయొచ్చుగా. ప్రార్థన చేయండి అని ఎందుకు అక్కడ సబ్ టైటిల్? చింతించొద్దు, బాధపడొద్దు, నేను నీకు ఆశీర్వాదం ఇచ్చాను, ఎంజాయ్ చేసుకో అంటున్నాడా? చింతించొద్దు, కానీ ప్రార్థన చేయడం మానొద్దు. దేని విషయం ప్రార్థన చేయాలి? చింతన లేనప్పుడు దేని విషయం ప్రార్థన చేయాలి? చింత లేదు, ప్రార్థన చేస్తే వచ్చే చింత కూడా పారిపోతుంది, వచ్చే ప్రాబ్లం కూడా పారిపోతుంది. తప్పు. డోంట్ ట్రై టు స్పీక్ లై, యూ షల్ బి కాట్. I have seen some videos in YouTube as well. Shocking to me. భయం లేకుండా ఎలా చేస్తారండి సేవ? నాకు తెలీదు. ఇంత భయం లేదు, దేవుని భయం లేదు. God is jealous God. Let all together will pray for these people. They have to change their mind, heart. వాళ్ళ మనసు, వాళ్ళ హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలి, డబ్బుల కొరకు కాదు. He is your source. Money is not your source. ఆ డబ్బులు ఈ లోకానికి తెచ్చింది దేవుడే. ఆ కాగితాలు ఈ లోకానికి తెచ్చింది దేవుడే. ఆ కాగితాల మీద నువ్వు ఆధారపడితే God is jealous God. Let us depend on God. Hallelujah. దేవునిపై ఆధారపడదాం. See, సాతాను ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుంది మనకు తెలీదు. కానీ మనల్ని మనం ఎప్పుడు జాగ్రత్త పెట్టుకుంటే, మనల్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఏ సాతాను మనల్ని ముడుతుంది? When you are wise enough to understand the plan of Satan, why will the Satan attack you when you know the plan? సాతాను ఒక రహస్యము నీకు తెలిస్తే, ఆ సాతాను నేను ఎలా అటాక్ చేస్తుంది? ఆ రహస్యాన్ని బట్టి ఈజీగా తీసి పడేస్తావు. లెట్స్ ప్రే. Let prayer be your supply. Let prayer be your need.
Let prayer be your, Shalamahando Kuroshia. I'm nervous. My heart is broken. I'm worried. From past 3 days, it is troubling me a lot. గత 3 రోజుల నుండి ఆలోచిస్తున్నాను. ఏంటి ప్రభువా అది? ఏంటి ప్రభువా? ఇలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడవా? ఇలాంటి వాళ్ళతో మాట్లాడవా? If God is silent, God is doing something. ఆశీర్వాదం కొరకు కాదు, ఆశీర్వాదంలో కూడా ఆయన సైలెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా సైలెంట్ ఉంటే ఏదో ఉంది, అందుకే సైలెంట్ ఉన్నాడు. దేవుని దెబ్బ పడింది అనుకో, యాకోబు కాలు ఎలా నరికాడు చేతుల్లో, జాగ్రత్త. డోంట్ బి జూడా. శిష్యుడే, యేసు దగ్గరున్నవాడు. యూదా ఇస్కరియోతు ఎప్పుడు డబ్బు మీదనే కాన్సన్ట్రేషన్, డబ్బు. హీ రిపెంటెడ్, పశ్చాత్తాప పడ్డాడు. బతికగలిగాడా? చస్తావు, జాగ్రత్త. I cancel the spirit of Judah Iscariot in Jesus' name. I bury it in the name of Jesus. Never again in the mighty name of Jesus. Never again. ఈ సాతానులు నిజమైన సేవకుల దగ్గర ఆడలేరు. చాలా రోజులు ఆడలేరు. ఆడతారేమో, పట్టబడతారు తొందరగా. Be careful, my dear brothers, as well sisters కూడా ఉన్నారు. సిస్టర్స్ గురించి కొన్ని మాటలు వింటే ఎంత గొప్ప అభిషేకం అంటే, అభిషేకాన్ని మనం ఎక్కడ కొనలేము కూడా. నా అభిషేకం గురించి ఏం తెలుసు మీకు? నా ఫాలోవర్స్ చూసారా? ఫేస్బుక్లో నా ఫాలోవర్స్ చూసారా? నా ఫాలోవర్స్ చూసైనా మీరు రావాలి నా దగ్గరికి. ఆహా, ఏముందమ్మా దాంట్లో? అయితే నాకు కూడా ఉన్నారు ఫాలోవర్స్. ప్రజలు లేరేమో, ఫాలోవర్స్ 5,000 ఫాలోవర్స్ ఐ హ్యావ్. అలా అని ఫాలోవర్స్ ఉంటే నీలో క్రీస్తు లేడు, అది చూసుకో. ఆయన అంటాడు, దేవుడు అంటాడు, నీలో ఆత్మను ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలంట. ప్రకటన గ్రంథం ఉంటుంది. టెస్ట్ యువర్ స్పిరిట్, చెక్ యువర్ స్పిరిట్ అని ఉంటుంది. చెక్ యువర్ స్పిరిట్. ఎందుకంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే లేడు, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మల్లో ఏ ఆత్మ నీలో పనిచేస్తున్నది నువ్వు చెక్ చేసుకుంటే దేవునికి స్తోత్రం. బాగుపడతావు, సుఖపడతావు. ఇవాళ కష్టమేమో, కమాన్ మ్యాన్. ఈ కష్టాలు నువ్వు అనుభవించకపోతే నువ్వు సుఖాన్ని ఎలా అనుభవిస్తావు? రెడీ టు ఫైట్. టెల్ ప్రభువా, నీ కొరకు ఏది చేయడం, నీ కొరకు రోడ్డు మీద పడుకోవడానికైనా సిద్ధం. ఐఎమ్ రెడీ. ఇది సేవ భయ్య, ఇది సేవ. యు బిలీవ్ ఆర్ నాట్, ఐ వెంట్ టు నెల్లూరులో నేను సేవ చేసి వచ్చాను. ఇంతవరకు ఏ సేవకుని నోరెత్తి నాకు ఎన్ని కానుకలు పెడతానని అడిగిన రోజే లేదు. ఇప్పుడు ఈ మధ్య మినిస్ట్రీ ప్రాబ్లమ్స్ ని బట్టి మంత్లీ పార్ట్నర్ అనేది రైజ్ చేయబడ్డాం. ఏ సంవత్సరంలో మంత్లీ పార్ట్నర్ రైజ్ చేశాము? ఏ కాలంలో విశ్వాసులతో డబ్బులు లాగాము? ఎందుకు అడుగుతున్నాము? వీఆర్ డైరెక్ట్లీ ఆస్కింగ్. ఏదో స్కీములు పెట్టుకున్నాము కాదు, డైరెక్ట్లీ. మాకు స్పీకర్లు లేవు, మాకు సౌండ్ సిస్టమ్ లేదు, మాకు తగినంత వీ డోంట్ హ్యావ్ ఎక్విప్మెంట్స్. దాని గురించి మేము దేవుని సేవకు అడుగుతున్నామండి, మా సొంత ఇంటికి కాదు. నెల్లూరులో 2017 వెళ్ళాం. ట్రైన్ కూడా బుక్ చేయలేదు, సిట్టింగ్ బస్లో వెళ్ళామండి. నెల్లూరు ఎంత దూరము? సిట్టింగ్ బస్. కాలు వాపు, ఇద్దరిది కాలు వాసాయి. వెళ్ళాము. హోటల్ లేదు, ఏమీ లేదు. హోటల్ కూడా బుక్ చేయలేదు. ఒక
ఒక ఇల్లు, ఇంట్లో సరిగా కరెంట్ లేదు, ఎండాకాలం, ఇల్లు నార్మల్ ఇల్లు, చున్నం లేదు, దానికి కనీసం సిమెంట్ కూడా వేయలేదు ఆ ఇంటికి, అలాంటి ఇల్లు. వాష్రూమ్ బయట, తను వాష్రూమ్ పోవాలంటే కష్టము, ఒక లేడీగా నేనైనా అడ్జస్ట్ చేస్తాను. వాష్రూమ్ బయట, లోపల కూర్చుంటే, స్నానం చేసుకుని వచ్చి లోపల కూర్చుంటే బట్టలంతా నానిపోతుంది ఫ్రమ్ హెడ్ టు టో. యూ డోంట్ నో అవర్ స్ట్రగుల్స్, వాట్ వీ హ్యావ్ స్ట్రగుల్డ్. మీకేం తెలుసండి? పరిచర్య అంటారు, పరిచర్య స్ట్రగుల్ లేనిది పరిచర్య ఉందా? మీరు అసలు ఇంత 1% స్ట్రగుల్ చేయకుండా నాకు కావాలి నేను చేయాలంటే పడతావు కింద. అక్కడ తిండి ఏంటి తెలుసా? కారం, కారం దోశ, కారుతుంది నోట్లో నీళ్ళు. అది తింటే ఒక దోశ మాత్రమే, ఒక దోశ తిన్నాం, 1 దోశ. మధ్యాహ్నం ఏమీ లేదు, ఆకలి, తినాలన్న భయము, ఏం చేయాలో తెలియని పరిస్థితి. వర్షము, పెద్ద మీటింగ్, ఆల్మోస్ట్ 5,000 to 6,000 పీపుల్. వర్షం కురుస్తుంది, ఆయన లేదు, ఇదే షర్ట్ వేసుకుని ఉన్నాను నేను, ఫార్మల్స్ వేసుకున్నాను. అయన్ లేదు షర్ట్కి, కరెంట్ లేదుగా, అయన్ వేసుకోకుండా వెళ్ళాను. వెళ్ళి చేశాము. మైటీ మిరకల్స్. నడవలేని వాళ్ళు నడిచారు, చూడలేని వారు చూశారు, చెవు వినని వాళ్ళు విన్నారు, గర్భము తెరిసింది. పీపుల్ వర్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. దే వర్. అండ్ యు నో సంథింగ్, అంత పెద్ద మీటింగ్, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రూపాయి. ఏనాడు మేము కంప్లైంట్ చేయలేదే, ఏనాడు తిరిగి వాళ్ళని మేము తిట్టలేదే, ఇంత పెద్ద మీటింగ్ మీద మాకు కనీసం ఒక 5,000 ఇవ్వరా అని. నో, అది దేవుని ప్రణాళిక కాదేమో. దేవుడు మాకు అక్కడ టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళాడేమో, ఎవరికి తెలుసు. బట్ వీ వర్ హ్యాపీ. మేము ఆ ఇంట్లో ఉండని కాదు, సేవ చేసి కనీసం అలాంటి ప్రాంతంలో ఇంత ఇబ్బంది పడి అలాంటి ప్రాంతంలో ఇంతమంది ప్రజల ముందు నించొని నేను ప్రార్థన చేశానే, అది గొప్పది. ఆ గొప్ప అవకాశం నా దేవుడు నాకు ఇచ్చాడు. డబ్బులు కాదు ముఖ్యం. వరంగల్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ దగ్గర ఇద్దరు కూర్చొని వెళ్ళాం, ట్రైన్లో వాష్రూమ్ దగ్గర. స్మెల్, భరించలేని స్మెల్. 3 hours జర్నీ. ఎవరు చేస్తారండి? ఇది పరిచర్య. చేయండి, నిజమైన పరిచర్య. దమ్ముంటే, నిజంగా గట్స్ గనుక ఉంటే చెయ్యండి. లెట్ మీ సీ. ఎక్కువ రోజులు ఉండదండి ఇదంతా. డబ్బు పిచ్చి ఎక్కువ రోజులు ఉండదు. గట్టిగా పడతారు 100%. డౌట్ లేదు. నిజమైన సేవ చేస్తున్నావా, దేవుడు నేను హెచ్చైన స్థానంలో పెడతాడు. హెచ్చైన స్థానంలో. నెవర్ ప్లే విత్ గాడ్, ప్లీజ్. అండ్ దిస్ ఇస్ అ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. నన్ను పరీక్షించాలనుకుంటున్నారా? రండి. కమ్ టు మై హౌస్, కమ్ టు మై చర్చ్, విజిట్ మై చర్చ్, చెక్ మై చర్చ్. వాట్ డూ యూ ఫైండ్? జస్ట్ టెల్ మీ. మన దగ్గర ఒక మ్యూజిషియన్స్ లేదు, మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ లేరు, మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేదు. ఏనాడు ఎవరి దగ్గర పోయి బిచ్చం అడగలేదు. ఏనాడు ఏదో దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ని బట్టి పాడుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నెవర్ కంప్లైంట్ టు ఎనీవన్. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్ లేదు, మా దగ్గర మీరు ఇప్పియండి. మీరు నో. వి హావ్ బీన్ ప్రేయింగ్. ఒకరోజు ఉపవాసం గురించి కూడా మేము అనుకున్నాం. వి థాట్ అబౌట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్. ఎందుకు ఫాస్ట్ ఎందుకు ఉండాలి? మనుషులతో అడిగితే సరిపోదు. ఉపవాసం ఎందుకు ఉండాలి? మనుషులు ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చే 1000 సార్లు చెప్పి చూపిస్తారు. దేవుడిస్తే ఎవరు చెప్తారు? చెప్పేటోళ్ళు ఉన్నారా? దేవుడిస్తే దేవుడు చెప్పేటోళ్ళు ఉన్నారా? ఇది దేవుడు ఇచ్చాడని. కాబట్టి pray and pray without ceasing, pray without continuous గా. I'm telling you, ఇప్పుడు ఏం కనిపిస్తలేదేమో,
ఇప్పుడు ఏం జరుగుతలేదేమో. నిజంగా నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి గర్వం ఉండొద్దు. ఫస్ట్ రీజన్, ప్రార్థన చేసే వాళ్ళకి గర్వం ఉండొద్దు. నిజమైన క్రీస్తు పిల్లలంటే నీలో గర్వం ఎందుకు? సాతాను గర్వము. వాళ్ళ మీద ఏడవడం, వీళ్ళ మీద ఏడవడం ఎందుకు? ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ నిజమైన సేవకులు, నిజమైన క్రీస్తువులు అంటే ప్రేమనిస్తాం, క్రీస్తు ప్రేమని. ఐఎమ్ టెలింగ్ యూ, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ బిహేవియర్. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ ప్యూర్లీ టెలింగ్ యూ. నిజంగా ఇది దేవుని నుండి ఈ వాక్యం వస్తుందంటే రిసీవ్ చేసుకోండి. లేదు ఏదో ఈయన కోపంలో చెప్తున్నాడంటే తీసుకోవద్దు, తర్వాత పరిణయం చూస్తారు. యూ విల్ సీ ద రిజల్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాను, యేసు నామంలో మీ మనసు మారి యేసు క్రీస్తు పరిపూర్ణ నామంలో నిజమైన సేవకులుగా మీరు మారబడాలని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని తిట్టుకోవడం కాదు, మిమ్మల్ని విమర్శించడం కాదు, మీరు నిజమైన సేవ చేసేది మేము చూడాలి. మాకన్నా గొప్పగా మాది ఏమీ లేదు. నిజమైన సేవ తప్పు చేస్తూ నిజమైన సేవగా మార్చబడితే దానికన్నా ఆనందం వేరే ఏమీ లేదు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఒకవేళ నాలో కూడా ఏదైనా తప్పు ఉంటే, నా హృదయంలో కూడా ఎక్కడో ఒక చోట గర్వం అనేది దాగుంటే యేసు నామములో, అలాంటి గర్వం నాకు అవసరం లేదు తండ్రి. అలాంటి అహంకారం నాకు అవసరం లేదు ప్రభువా. ఫస్ట్ నన్ను మార్చు, ఫస్ట్ నన్ను పరిశీలించు. తల నుండి అరికాల వరకు నన్ను పరిశీలించు. ఎక్కడ నాలో చీకటి పనిచేస్తుందో చూడు, ఆ చీకటిని తీసివేయి. అప్పుడు తర్వాత